హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇదిగండి మన పెరటి తోటలో జామ మొక్క పిందెలు పెద్దవి అవుతున్నాయండి. చూశారు కదా ఇంతకుముందు. ఇవ్వండి కొంచెం ఇప్పుడు బలం సరిపోవట్లేదు అనిపిస్తుంది. ఇస్తూనే ఉన్నాను బలము. ఇక్కడ ఈ కొమ్మకి మీకు 4 కాయలు చూపించాను. ఇవన్నీ వచ్చినాయి, కోసాను. అవి కూడా ఫొటోస్ పెడతాను మీకు. ఇవ్వండి ఇక్కడ ఎండకి చూడండి ఎట్లాగా అయిపోతున్నా. కవర్ కట్టాలండి. ఇవ్వండి 3 కాయలు. అమ్మో కొట్టేసింది, అయ్యయ్యో. ఇదిగండి చేతికి తగిలిందండి. చూడండి ఊడతెట్ట కొట్టింది. నిన్ననే అనుకున్నానండి కవర్ కట్టాలి అని. 3 రోజుల నుంచి అంకులు చెప్తానే ఉన్నాడు. కింద పడిపోయాను. ఇది కూడా ఉంచదండి ఇంకా. ఇది బాగా గట్టిగా ఉంది, ఇది ఉంచుతాను. ఇది కూడా కోసేసా. కొంచెం బలం తగ్గింది, అందుకే కొంచెం ఇట్లా ఇట్లా అవుతుంది. ఈ ఉడతలతోటి సాగు అయిపోయిందండి. నేను తినేస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు చాలా ఉన్నాయి పిందెలు. వీటన్నిటికీ ఇప్పుడు ఎగ్ ఆయిల్ ఇస్తానండి. అది చూపిస్తానండి ఇప్పుడు మీకు. ఇదండి అరటిపండ్లు. అంటే ఒక అరటికాయ ఉంటే ఇచ్చాను. 2 కాయలది తొక్కలు ఉంటే కట్ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి ఒక 35 గ్లాసు ఆయిల్ తీసుకున్నానండి. 6 కోడిగుడ్లు. ఈ కోడిగుడ్లు ఇందులోకి వేస్తాను. ఇలాగే వేసేస్తాను నేనైతే, అయ్యే పగిలిపోతాయి. శనగపిండి అండి, కొంచెం ఎంత వేస్తాను. మళ్ళీ వేస్తాం. ఇప్పుడు ఈ ఆయిల్ వేసి ఇది అన్నీ ఇట్లా తిప్పేసాను. ఇప్పుడు ఇందులోకి ఈ కాయలన్నీ ముక్కలు వేసి మళ్ళీ తిప్పుకోవాలి. బెల్లము, శనగపిండి, ఇదిగోండి నల్ల బెల్లము. కొంచెం నల్ల బెల్లం వేస్తున్నా. ఇదేమో నీళ్ళల్లో కలిపేస్తానండి. ఇది మాత్రం తిప్పేస్తాను. కొంచెం ఇంకో గుప్పిడి కూడా వేస్తా. ఇది పట్టదు, నీళ్ళల్లో కలిపేటప్పుడు వేస్తానండి, అప్పుడు కూడా కలిసిపోద్ది. ఇది చూపిస్తాను మళ్ళీ. ఇదేంటి మిక్సీ పట్టుకొచ్చాను. శనగపిండి, బెల్లం కూడా ఇందులోకి తీసుకొచ్చా. ఇక్కడ కలిపేస్తున్నా పట్టుకున్నట్టు. కొంచెం నీళ్ళు వేసి కలిపేస్తే ముందు నీళ్ళు వేసి బాగా కలిపి చూపి. నేను ఇట్లా వాటర్ పోసేసాను. బకెట్ నిండుగా పోసాను. 10 లీటర్స్ బకెట్ ఇది. దీంతో ఒక గిన్నెడు ఇట్లా స్టార్ ఫ్రూట్ అండి ఇది. ఇదండి మొక్క మొదట్లో అటు పోస్తాం. మొక్క మీద కూడా ఇట్లా చల్లితే కొంచెం ఏదైనా తెల్ల పురుగు లాంటివి అట్లన్నా పోద్ది.
మునగ చెట్టు అండి, వంగ చెట్టు, వంకాయలు వచ్చినాయి మళ్ళీ మొదలల్లో కాసిన పోస్తుంది. దానిమ్మ చెట్టు ఉందండి ఇక్కడ, దీనికి కూడా కాయలు పడ్డాయి. ఇవన్నీ దానిమ్మకాయలు 4 కాయలు పిందెలు పడ్డాయండి. ఇవన్నీ ఇక్కడ కూడా పూత వస్తుందండి. ఈ ఎండలకు కూడా మనం ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనేనండి, పాపం ఇవి కూడా ఎండలకు అల్లాడిపోతున్నాయండి. అది అక్కడ ఒకటి ఉందండి దానిమ్మ చెట్టు, మందార చెట్టు, ఇది ఒక మందార. టమాటా పడి మొలిసింది, కాయలు కాస్తున్నాయి, కోసాను చాలా కాయలు. ఆ మూలలో నిమ్మ చెట్టు ఉందండి, అది నిమ్మ చెట్టు అండి, అది ఇదిగండి ఇక్కడ ఒక మామిడి చెట్టు. దీనికి ఇంకా ఎండ ఎక్కువగా ఉందండి, నేను ఇస్తాను వీటన్నిటికీ. ఇప్పుడు సీతాఫలం కూడా ఇక్కడ ఉంది, పిందెలు పడుతున్నాయి ఇప్పుడు, పూతలు. బీర చెట్టు ఒకటి ఉందండి ఇక్కడ, మామూలు బీరండి ఇది. పూతలు వస్తున్నాయి, పిందెలు వస్తున్నాయి. ఇప్పుడు ఇస్తా దీనికి కూడా. కింద ఎటు పడితే అటు అల్లుకొని పోతుందండి ఇది కూడా. అబ్బా ఎండ అదిరిపోతుందండి. కాకర చెట్టు, పూతలు, ఇది బీర పూత. అసలు ఇక్కడ పూతలు అది ఇస్తే వెళ్ళిపోయింది. కాకరలు వస్తాయి, ఎండకి అసలు తట్టుకోలేకపోతున్నాయండి. కాకర చెట్టు మొక్క మళ్ళీ పిలకలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఇస్తానండి. అక్కడ ఒక అరటి మొక్క, ఇది చెట్టు, ఈ గులాబీలకి అన్నిటికీ ఇచ్చేస్తానండి ఇప్పుడు. ఓకేనండి, ఈ మందారాలు వీటన్నిటికీ ఇప్పుడు ఇవ్వాలి.